దిస్ ఈస్ డాక్టర్ శ్రావ్య ఫ్రమ్ సెల్ హెల్త్. ఈరోజు టాపిక్ గట్ హెల్త్. గట్ హెల్త్ అంటే ముందుగా అరుగుదల అంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందా లేదా అనేది చూసుకోవటం. అంటే మనము తినే ఆహారం, నోటి ద్వారా తీసుకునే ఆహారము మలద్వారం దాకా నుంచి బయటకు వచ్చే లోపులు మీకు ఎటువంటి సమస్య లేకుండా, అంటే ఎటువంటి నొప్పి కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, పొట్ట ఉబ్బరం కానీ, నొప్పి కానీ ఇట్లాంటి సమస్యలు ఏమీ లేకుండా ఈ అరుగుదల జరిగినప్పుడు గట్ హెల్త్ అనేది మంచిగా మెయింటైన్ అవుతుందని చెప్పుకుంటాము. ఈ గట్ హెల్త్లో మనకి మెయిన్గా అందరూ ఎలా చెప్తారంటే ఈ గట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనేది చెప్తాము. కానీ నేను ఈ వీడియోలో ఏం అడ్రస్ చేద్దాం అనుకుంటున్నానంటే అసలు ఈ గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఇవి ఎందుకు చేయాలి, అంటే వాటర్ తాగటం కానీ, టైంకి తినటం కానీ ఇట్లాంటివి ఎందుకు చేయాలి అనేది మాట్లాడుకుందాము. మన బాడీలో ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో మ్యూకస్ అనేది 90 to 95% వాటర్తో చేయబడి ఉంటుంది. వాటితో పాటు మ్యూసిన్ అనే ప్రోటీన్, ఇంకా లిపిడ్స్, దాంతోపాటు కొన్ని ఇమ్యూన్ సెల్స్, ఇంకా డైజెస్టివ్ ఎంజైమ్స్తో చేయబడి ఉంటుంది. ఇవి ఎందుకు అంటే ఈ వాటర్ అనేది 90 to 95% ఉండటం వల్ల మనం తీసుకునే వాటర్ డైలీ ఖచ్చితంగా 4 liters వాటర్ అనేది మన బాడీకి ఇవ్వాలి ఎక్స్టర్నల్గా. ఇలా ఇచ్చినప్పుడు మన బాడీలో అవసరమైనంత మ్యూకస్ ప్రొడక్షన్ అనేది చేయటానికి మనకు బాడీలో సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటర్ తక్కువ తాగుతామో ఈ మ్యూకస్ లైనింగ్ అనేది పల్చగా ఉండటం కానీ లేదా కాన్సన్ట్రేటెడ్గా ఉండడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ లేయర్ పల్చగా ఉందో అప్పుడు మనం తీసుకునే ఫుడ్లో ఉండే టాక్సిన్స్, అంటే మనం ఇప్పుడు తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే రిఫైన్డ్ ఫుడ్స్ కానీ లేదా కెమికల్స్, టాక్సిన్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం కదా, వాటిలో ఉండే టాక్సిన్స్ వల్ల మన గట్ లైనింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. మ్యూకస్ అనేది 90 to 95% వాటర్తో చేయబడి ఉంటుంది. వాటితో పాటు మ్యూసిన్ అనే ప్రోటీన్, ఇంకా లిపిడ్స్, ఇమ్యూన్ సెల్స్ అంటే WBC కానీ లేదా యాంటీబాడీస్ కానీ కూడా ఉంటాయి. వాటితో పాటు డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే ఇవి ఇప్పుడు మనం నోటిలో ప్రొడ్యూస్ అయ్యే సెలైవా కానీ లేదా పొట్టలో ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ, తర్వాత బైల్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఏదైతే స్మాల్ ఇంటెస్టైన్లో రిలీజ్ అవుతుందో, ఇట్లా మన గట్ మొత్తము మ్యూకస్ అనేది ఉంటుంది. ఈ మ్యూకస్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వాలంటే మనం రోజు సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. అంటే అట్లీస్ట్ పర్ డే 4 liters ఆఫ్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేయాలి. ఇలా చేసినప్పుడు మన బాడీలో మ్యూకస్ ప్రొడ్యూస్ చేయడానికి సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది బాడీకి అందుతుంది. ఇలా చేయటం వల్ల మనకి ఏదైతే ఆహారం తీసుకుంటామో దాని డైజెషన్కి కానీ లేదా మిక్సింగ్కి కానీ అబ్జార్ప్షన్ కానీ కావాల్సినంత న్యూట్రిషన్ బాడీకి ఇవ్వడానికి గట్ బ్యాక్టీరియా అనేది గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. రెండోది ఏమిటంటే టైంకి తినటం. టైం టు టైం మన బాడీలో ఒక సర్కాడియం రిథమ్ అనేది ఉంటుంది. అంటే మనము ఈ టైం నుంచి ఈ టైం వరకు పడుకుంటాము, ఈ టైంలో తింటాము, ఈ టైంలో వర్క్ చేస్తాము అనేది మన బాడీ ఒక బయోలాజికల్ క్లాక్ కి అలవాటు పడి ఉంటుంది. అలా మనం ఈ ప్రతి రోజు ఒకే టైంలో తిన్నప్పుడు ఆ టైంకి మన బాడీ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ని ప్రొడ్యూస్ చేయడానికి కుదురుతుంది. అట్లా తిన్నప్పుడు మన డైజెషన్ కానీ లేదా మన న్యూట్రిషన్ కానీ సఫిషియెంట్ గా అందుతుంది. ఇది అంటే ఇప్పుడు మనము రోజు ఒక 1 PM కి తింటున్నాం అనుకోండి, ఆ కరెక్ట్ గా ఆ 1 PM కి మనకి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. అట్లా ప్రొడ్యూస్ అయినప్పుడు మనం తినే ఆహారము లో నుంచి వచ్చే న్యూట్రిషన్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. అంతేకాకుండా మనం స్టడీగా మన బాడీలో ఉండే గట్ బ్యాక్టీరియా కూడా ఎనర్జీ అనేది ఇస్తున్నాము. అట్లా ఇచ్చినప్పుడు గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ రాకుండా, ఇంకా న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకోవడానికి, ఇంకా మన ప్రోటీన్ బ్రేక్ డౌన్కి, లిపిడ్ బ్రేక్ డౌన్కి, కార్బోహైడ్రేట్ బ్రేక్ డౌన్ అంటే ఈ కాంప్లెక్స్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏదైతే ఉంటాయో అవి బ్రేక్ డౌన్ చేయడానికి బ్యాక్టీరియాకి కూడా దానికి అంటూ కూడా ఒక బయోలాజికల్ క్లాక్ అనేది కూడా ఉంటుంది. సో మనం టైంకి తినటం అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది ఖచ్చితంగా తినే ఒక అరగంట ముందు ఖచ్చితంగా స్టాప్ చేయాలి. ఇలా చేయటం వల్ల మనం ఏదైతే ఆహారం తినే టైం అవుతుందో అప్పుడు ఈ ఏదైతే మ్యూకస్ ప్రొడ్యూస్ అయిందో అది డైల్యూట్ అవ్వకుండా, వాష్అవుట్ అవ్వకుండా జరుగుతుంది. ఇంకా తినే మధ్యలో మంచినీళ్ళు తాగడం అనేది మంచిది కాదు. ఎందుకంటే మనకి కావాల్సినంత కాన్సన్ట్రేషన్లో మ్యూకస్ అనేది ఆల్రెడీ ప్రొడ్యూస్ అయి ఉంటుంది. ఆ టైంలో మనం వాటర్ అనేది ఎక్సెస్గా ఇచ్చినప్పుడు మన తినే ఆహారం తక్కువ తినటమే కాకుండా మన డైజెస్టివ్ జ్యూసెస్ అనేది డైల్యూట్ అయిపోతాయి.
అట్లా డైల్యూట్ అయినప్పుడు మనం తీసుకునే ఆహారం తక్కువ ఉంటుంది, న్యూట్రిషన్ తగ్గుతుంది. అంతేకాకుండా ఇట్లా వాటర్ ఎక్కువ అవటం వల్ల ఇంకా డైల్యూట్ అయిపోయి ఎసిడిక్ నేచర్ పొట్టలో తగ్గినప్పుడు ఎక్కువ టైం మన పొట్టలో ఆహారం ఉన్నప్పుడు ఫర్మెంట్ అవ్వటం మొదలవుతుంది. అట్లాంటప్పుడే మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అంటే గ్యాస్ ప్రాబ్లము, పొట్టలో మ్యూకస్ లేయర్ ఇన్ఫ్లేమ్ అవ్వటం అంటే వాపు రావటం జరిగి కొంతమందికి త్రేన్పులు ఇంకా పొట్ట ఉబ్బరం లాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో తినే ఒక అరగంట ముందు వరకు వాటర్ తాగొచ్చు. తిన్న తర్వాత ఒక 1.5 hour గ్యాప్ తర్వాత వాటర్ తాగొచ్చు. ఇలా చేయటం వల్ల మన మ్యూకస్ లేయర్ అనేది సఫిషియెంట్ అమౌంట్లో ప్రొడ్యూస్ అయినప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా వాటి మూమెంట్స్ చేసుకోవడానికి అంటే చర్నింగ్ కానీ వీటికి చేయడానికి ఉపయోగపడుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫైబర్ రిచ్ ఫుడ్ లేదా ప్రీబయోటిక్ ఫుడ్. ఇవి ఎందుకు అంటే మనం ఏదైతే మైక్రోన్యూట్రియంట్స్ తీసుకుంటామో అంటే ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇవి ప్రోటీన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ తీసుకుంటే మనం ప్రోటీన్ అనేది వేరియస్ స్టేజెస్లో అంటే మన పొట్టలో స్టమక్లో బ్రేక్ డౌన్ అవడం స్టార్ట్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చిన తర్వాత ఇంకా లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళేంత వరకు కూడా ఈ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలి అంటే ప్రీబయోటిక్ కానీ ఫైబర్ రిచ్ ఫుడ్ కానీ ఎందుకు తీసుకోవాలి అంటే ఏదైతే మన ఆహారంలో వెజిటేబుల్స్ కానీ కొన్ని ఫ్రూట్స్ కానీ తీసుకుంటామో దీంట్లో ప్లాంట్ బేస్డ్ ఫైబర్ అనేది ఉంటుంది. ఇవి మన నార్మల్గా మన డైజెస్టివ్ ఎంజైమ్స్ ద్వారా మన గట్ అనేది అబ్జర్వ్ చేసుకోలేదు. ఇవి బ్రేక్ డౌన్ చేయాలంటే మనకి గట్లో ఉండే గట్ బ్యాక్టీరియా అనేది ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఇది యూటిలైజ్ చేసుకుంటుంది. ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఏదైతే మనము ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటామో దీనివల్ల మనకి కొన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే కొన్ని ఫ్యాట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి మన లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేగు యొక్క లైనింగ్ కోసం ఉపయోగపడటం కోసం ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైతే మన ఫుడ్లో నుంచి తీసుకున్న టాక్సిన్స్ ఏదైతే ఉంటాయో అది గట్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫైబర్ అనేది మన టూల్స్లో బల్క్ అనేది క్రియేట్ చేస్తుంది అంటే క్వాంటిటీ సైజ్ని పెంచుతుంది. అట్లా పెంచినప్పుడు మన ఏదైతే మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయో డైట్లో తీసుకున్నవి ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్ కానీ ఫ్యాట్ కానీ తీసుకుంటామో ఇవి బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్ని పెంచుతుంది. అంటే ఈ డైజెషన్ ప్రాసెస్ని ఎక్కువసేపు జరిగేలాగా చేస్తుంది. ఇలా చేసినప్పుడు చాలా ప్రాపర్గా బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. ఇట్లా జరిగినప్పుడు ఏంటంటే న్యూట్రిషన్ అనేది బాగా అందుతుంది. ఇప్పుడు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ బ్రేక్ డౌన్ అనేది జరగదు సరిగ్గా. ఇట్లా వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్ వెజ్ తిన్నారనుకోండి, దాంతోపాటు ఎటువంటివి క్యారెట్ కానీ లేదా వెజిటేబుల్ కర్రీ కానీ ఏమీ తీసుకోకుండా ఓన్లీ నాన్ వెజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దీంట్లో బల్క్ అనేది ఏర్పడకుండా ఈ ప్రోటీన్ బ్రేక్ డౌన్ ఏదైతే మనకి స్టమక్లో స్టార్ట్ అవుతుందో ఇది ప్రాపర్గా జరగదు. కాంప్లెక్స్గానే ఉండటం వల్ల మనకి లోపల ఫర్మెంట్ అయ్యి కొన్నిసార్లు పెద్ద ప్రేగు అతుక్కుపోయి అట్లా కాన్స్టిపేషన్ అనేది జరుగుతుంది. స్మూత్ మూమెంట్ ఆఫ్ ద బౌల్ అనేది జరగదు. అట్లా జరగనప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, మలబద్ధకం ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటాము. ఇట్లా మోషన్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే ఈ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మన బాడీలో గట్లో గుడ్ బ్యాక్టీరియాని ప్రమోట్ చేయడానికి ఇంకా పెద్ద ప్రేగులో లైనింగ్ మంచిగా ఉండాలి అంటే ఈ ఫైబర్ ప్రీబయోటిక్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మన బాడీలో pH మెయింటైన్ చేయడానికి ఇంకా గట్లో pH మెయింటైన్ చేయడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా ఈ ప్రీబయోటిక్ ఫుడ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోబయోటిక్ ఫుడ్ అంటే మనం ఆల్రెడీ డైట్లో అంటే మనం తీసుకునే ఆహారంలోనే మైక్రోబియం అనేది ఉంటుంది. అంటే కొంచెం ఎసెన్షియల్ బ్యాక్టీరియా కావాల్సిన బ్యాక్టీరియా అనేది ఉంటుంది. పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకుంటే మంచిది. లేదా సద్దన్నం పెరుగు అన్నం నానబెట్టిన సద్దన్నం పొద్దున్నే తీసుకుంటే మంచిది అని చెప్పుకుంటాం కదా. దీంట్లో ఏంటంటే ఎసెన్షియల్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది ఈ ఓవర్ నైట్ ఉండటం వల్ల. ఇది ఏదైతే మనం పొద్దున్నే పరగడుపును తీసుకుంటామో మన గట్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా పెరగకుండా గుడ్ బ్యాక్టీరియా పెరిగేలాగా చూసుకుంటుంది. మనం ఎక్స్టర్నల్గా ఈ గుడ్ బ్యాక్టీరియాని ఇచ్చినప్పుడు ఈ ప్రోబయోటిక్ ఫుడ్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్నప్పుడు డైజెషన్ ప్రాసెస్ అనేది మెరుగుపడుతుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు వేరే బ్యాడ్ బ్యాక్టీరియాని పెరగనివ్వకుండా చేస్తుంది. అంతేకాకుండా మనకి కావాల్సినంత న్యూట్రిషన్ని బాడీకి అబ్జర్వ్ చేసుకునేలాగా ఉపయోగపడుతుంది. ఇట్లా మెయింటైన్ అవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ B12 అబ్జార్ప్షన్ అనుకోండి, అది అసలు పొట్టలో ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఒకటి గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అయినప్పుడు
దాంతో బైండ్ అయ్యి అది స్మాల్ ఇంటెస్టైన్ మొత్తం ట్రావెల్ అయ్యి లార్జ్ ఇంటెస్టైన్కి వచ్చిన తర్వాత మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. ఇట్లా ఇది మెయింటైన్ అవ్వాలి అంటే మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడే ప్రాసెస్ అనేది మంచిగా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ గుడ్ బ్యాక్టీరియా లేకుండా లేదా ఈ మ్యూకస్ లైనింగ్ అనేది పల్చగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అనేది కొంతమందిలో చూస్తాము. వీళ్ళలో ఏంటంటే ఈ ఏదైతే పొట్టలో అంటే స్టమక్లో ఎసిడిక్ నేచర్ ఉన్న హెచ్సిఎల్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయో ఇవి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నప్పుడు పొట్టలో ఇవి ఆల్కలైన్ నేచర్లోకి మార్చేస్తుంది. ఇట్లా మార్చినప్పుడు ఈ మ్యూకస్ లేయర్ అనేది పల్చబడి ఎసిడిక్ నేచర్ తగ్గినప్పుడు ఇవి ఈజీగా మన సబ్ మ్యూకస్ లేయర్లోకి పెనిట్రేట్ అవ్వడం జరుగుతుంది. అట్లా జరిగి ఇవి అక్కడ పెరిగి అవి అక్కడున్న మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అయ్యే గ్లాండ్స్ని డ్యామేజ్ చేస్తాయి. అట్లాగే ఈ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ని కూడా మెయిన్గా డ్యామేజ్ చేస్తాయి. అట్లాంటి వాళ్ళలో మనము ఎనెమిక్ కండిషన్స్ కూడా చూస్తాం. మెయిన్గా వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎనెమిక్ అవుతారు కదా. సో ఇట్లా ప్రతిదీ అంటే మ్యూకస్ లేయర్ కానీ, వాటర్ తీసుకోవటం కానీ, ఇంకా ప్రీబయోటిక్ ఫుడ్ కానీ, ప్రోబయోటిక్ ఫుడ్ అనేది ఇట్లా చాలా ఇంపార్టెంట్ మన డైట్లో. అంతేకాకుండా మనం ఏదైతే తినొద్దని చెప్తామో అంటే రిఫైన్డ్ షుగర్స్ కానీ లేదా ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ తీసుకోవద్దని చెప్తాము. అవి ఎందుకు తీసుకోవద్దని చెప్తాము అంటే ఈ ఏదైతే రిఫైన్డ్ షుగర్స్ కానీ రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్లో కానీ అవసరానికి మించి షుగర్స్ ఉంటాయి. అట్లా అవసరానికి మించి షుగర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది పెరగడం జరుగుతుంది. ఇట్లా పెరిగినప్పుడు మన డైజెస్టివ్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగనప్పుడు మన బాడీలో pH అనేది మెయింటైన్ అవ్వదు. అంతేకాకుండా ఫుడ్ అనేది ఫర్మెంట్ అవ్వటము, ఇంకా మ్యూకస్ లైనింగ్ అనేది డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది. ఆల్కహాల్ కన్జంప్షన్ ఇది ఎందుకు చేయొద్దు అంటామంటే మనం ఏదైతే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది డ్యామేజ్ అవుతుంది. అంతేకాకుండా అది ఇరిటెంట్ కింద కూడా ఉంటుంది మన పొట్ట మ్యూకస్ లైనింగ్కి కానీ వీటికి. ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళలో ఎక్కువ లాంగ్ టర్మ్ ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళకి ఏంటంటే మాల్ న్యూట్రిషన్ కానీ అబ్జార్ప్షన్ సరిగ్గా అంటే తీసుకునే ఆహారము అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. ఇట్లాంటివి జరుగుతుంది. అంతేకాకుండా స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఇట్లా ఇప్పుడు కొంతమంది వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ లేదా వేరే ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ కానీ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఏంటంటే ఈ బవల్ మూమెంట్స్ అంటే మన ఇంటెస్టైన్లో కానీ గట్లో కానీ ఉండే మజిల్ మూమెంట్స్ అనేది జరుగుతాయి మన ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి. ఈ మస్క్యులర్ మూమెంట్ సరిగ్గా జరగనప్పుడు అయితే డైజెషన్ ఎక్కువ జరగటం కానీ లేదా జరగకపోవటం కానీ జరుగుతుంది. స్ట్రెస్ ఇంకా స్లీప్ ప్యాటర్న్ కూడా మన డైట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కువగా ఈ వర్క్ స్ట్రెస్ కానీ లేదా ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ కానీ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో మనం కాన్స్టిపేషన్ కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటివి కూడా మనం అబ్జర్వ్ చేస్తాము. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఎక్కువగా మోషన్ పాస్ చేయడం. అంటే ఇప్పుడు తిన్న వెంటనే వాళ్ళకి మోషన్ పాస్ చేయాలనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే మోషన్ పాస్ చేస్తారు కూడా. కొంతమందికి ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ అనేది డెవలప్ అవుతుంది. అంటే మోషన్ పాస్ చేయడానికి ఇబ్బంది పడతారు. వీళ్ళల్లో ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ బవల్ మూమెంట్ అనేది సరిగ్గా జరగదు. ఈ గట్ మొటిలిటీ అనేది తగ్గుతుంది. ఇట్లా తగ్గినప్పుడు ఈ ఫుడ్ అనేది డైజెషన్ సరిగ్గా జరగకపోవడం జరుగుతుంది. సో మన డైట్లో మనకి రోజు మనం తీసుకునే ఆహారం ఎంత ఇంపార్టెంటో మనం స్ట్రెస్ తగ్గించుకోవటము, అంతేకాకుండా స్లీప్ ప్యాటర్న్ కూడా అంతే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా మనము తీసుకునే డ్రగ్స్ అంటే యాంటీబయాటిక్స్ లాంటివి రెగ్యులర్గా తీసుకుంటారు అవసరం ఉన్నా లేకపోయినా. అంటే ఇప్పుడు నార్మల్ జ్వరం వచ్చినా కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్తో పాటు పారాసిటమాల్తో పాటు యాంటీబయాటిక్ కూడా తెచ్చుకుని వేసుకుంటే తొందరగా తగ్గిద్ది అని చెప్పి యాంటీబయాటిక్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. అంటే కొంచెం జలుబు చేసినా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడతారు. అట్లా వాడటం వల్ల కూడా మన గట్ హెల్త్ అనేది సరిగ్గా మెయింటైన్ అవ్వదు. గుడ్ బ్యాక్టీరియా అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. అవసరమైనంత మేరకు మాత్రమే ఏదైనా మెడిసిన్స్ మనం వాడుకోవాలి. ఇంకా ఈ డైట్లో మనము పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ ఇంకా డిసీజెస్ని బట్టి మనం డైట్ ప్రోటోకాల్ అనేది మనం ప్రిపేర్ చేస్తాము. వాళ్ళకున్న సమస్యలు బట్టి మనము డైట్ ప్రోటోకాల్ అంటే ఇప్పుడు గట్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా చూసుకుని దాన్ని బట్టి కస్టమైజ్డ్ డైట్ ప్రోటోకాల్ అనేది మనం ప్రిస్క్రైబ్ చేస్తాము. అంతేకాకుండా కొన్ని సప్లిమెంట్స్ కూడా ఇస్తాము. ఏదైతే గ్యాస్ ప్రాబ్లం తగ్గడానికి గ్యాస్ క్యూర్ కానీ లేదా GERD సిరప్ కానీ ఇంకా గట్లిన్ కిట్ లాంటివి కొన్ని సప్లిమెంట్స్తో పాటు ఈ డైట్ చేసినప్పుడు ఏంటంటే మీకున్న గ్యాస్కి రిలేటెడ్ కానీ గట్ రిలేటెడ్ సమస్యలు అనేవి తగ్గుతున్నాయి.